గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ధనస్సు రాశి వారికి 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు అంటే 5 నెలల సమయంలో గురువు ఉచ్చ స్థితిలో సంచరించబోతున్నాడు. గురువు మీ రాస్యాధిపతి, అలాగే చతుర్థ స్థానాధిపతి అంటే మీ మాతృస్థానాధిపతి. మీ అష్టమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో సంచరిస్తున్నాడు. సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి నెగిటివ్స్ ఏంటో ముందు చెప్పుకుని, అంటే గురువు యొక్క సంచారం వల్ల మీకు కలిగేటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలను ముందుగా చెప్పుకొని ఆ తర్వాత అనుకూలమైనటువంటి అంశాలను వివరిస్తాను. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. కేవలం గురుస్థానం మాత్రమే కాదండి, ప్రస్తుతం శని సంచారం కూడా ధనుసు రాశి వారికి అంతగా బాగోలేదు. గురువు సువర్ణమూర్తిగా ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో సంచరించటం అనేది కొంచెం అననుకూలమైనటువంటి గోచారమే. అర్ధాష్టమ శని వల్ల కలిగేటువంటి ఒత్తిడి కారణంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మహిళలు పీసీఓడి కానీ థైరాయిడ్ సమస్యల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే షుగర్, బీపీ ఉన్న వృద్ధులు హెల్త్ విషయంలో అలసత్వం మాత్రం వహించకూడదు. ఈ 5 నెలల సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ర్యాష్ డ్రైవింగ్ చేయటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. గురువు యొక్క దృష్టి అనేది 12వ స్థానం పైన పడుతుంది కాబట్టి ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతుందండి. అయితే వృధా ధనం అయితే కాదు, అంటే వృధా ఖర్చులు అయితే కాదు. ఇల్లు కొనటం కానీ, వాహనం కొనటం కానీ, పిల్లల యొక్క విదేశీ చదువుల విషయంలో కానీ, తీర్థయాత్రలు చేయటం కానీ, ఇంట్లో జరిగేటువంటి పెళ్ళిళ్ళు కానీ, శుభకార్యక్రమాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. గురువు ధనస్థానాన్ని, వాక్కు స్థానాన్ని వీక్షించటం వల్ల అవసరానికి మించి లేదా తిండి విషయంలో అండి, మీకు ఎంతైతే ఆకలిస్తుందో అంతకు మించి ఎక్కువగా తినేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల బరువు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనుసు రాశి జాతకులకు. కాబట్టి ఆహార నియమాలు పాటించాలి. అంటే తినొద్దని కాదండి, తినండి, లిమిటెడ్గా తినండి, ఆకలి తీరేలాగా మాత్రమే తినండి. శని ప్రభావం వల్ల కొద్దిగా బద్ధకం అనేది పెరగవచ్చండి. రైతులు, చేతి వృత్తి పనులు చేసుకునేవారు, శ్రామికులు, పోటీ పరీక్షలు ముఖ్యంగా సివిల్స్ కానీ, గ్రూప్స్ కానీ, బ్యాంకింగ్ రంగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు సాధారణం కంటే కూడా ఎక్కువ కష్టపడితేనే పనులు పూర్తవుతాయండి. రైతులు పంటకు సరైనటువంటి ధర రాకపోవటం వల్ల కొంతకాలం వేచి చూడాల్సి రావచ్చు. అయితే పాజిటివ్ విషయాలు ఏంటంటే, అంటే మీకు కలిసి వచ్చేటువంటి అనుకూలమైనటువంటి అంశాల విషయానికి వస్తే ఖర్చులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి. అయితే ధనలాభం కూడా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం కానీ, లేదా బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ లభించటం కానీ, ఇన్సూరెన్స్ పాలసీలు అనేవి మెచ్యూర్ అవ్వటం కానీ, అంటే మెచ్యూరిటీ అమౌంట్ అనేది రావటం కానీ, రావాల్సినటువంటి వారసత్వ ఆస్తులు ఆకస్మికంగా చేతికి అందటం వంటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అవసరానికి తగ్గట్లుగా ధనం అందుతుంది, దానికి తగ్గట్లుగా ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. అయితే వృధా ఖర్చులు అయితే కాదండి. ఎప్పటి నుండో ఇల్లు, వాహనం కొనాలి అని ప్రయత్నిస్తున్న వారికి ఆల్ ఆఫ్ సడన్గా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. గృహోపకరణ వస్తువులు అనేవి కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ క్లియర్ అయ్యి మంచి వాతావరణం అనేది ఏర్పడుతుందండి. ఇంట్లోకి కొత్త వ్యక్తుల యొక్క రాక, అంటే వివాహం కావటం కానీ, సంతానం కలగటం కానీ జరగవచ్చు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను, తీర్థయాత్రలను సందర్శించేటువంటి అవకాశాలు అనేవి ధనుసు రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అర్ధాష్టమ శని వల్ల గతంలో నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న వారికి గురు సంచారం వల్ల మంచి నిద్ర లభించి మనశ్శాంతి అనేది కలుగుతుందండి. ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఏఐ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారు, వైద్యులు కూడా, అంటే మెడిసిన్ కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, వీరికి కెరీర్ గ్రోత్ అనేది బాగుంటుందండి. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆ సమస్యల విషయంలో అనుకూలమైనటువంటి తీర్పులు అనేవి వస్తాయి. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని జరగటం అనేది ఒక దెబ్బే.
దానికి తోడు మీ రాస్యాధిపతి అయినటువంటి శని ఎళ్లి 8వ ఇంట్లో ఉండటం అనేది పూర్తిగా అయితే అనుకూలించదండి. అంటే అధిక శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తోడవుతాయి. మెయిన్‌గా ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అది ఆరోగ్యం విషయంలో కావచ్చు, లేదా మీరు ప్రయాణాలు చేసే విషయంలో కావచ్చు. అది పెద్ద మైనస్ పాయింట్. పాజిటివ్ ఏంటంటే ఇల్లు, వాహనాన్ని కొనుగోలు చేయటం కానీ, స్థిరాస్తులను కొనుగోలు చేయటం కానీ, ఇలాంటివి మాత్రం ధనుసు రాశి వారికి ఈ సమయంలో కలిసొస్తాయండి. అంటే మీకు ఖర్చులు ఎక్కువగా అయిపోతున్నాయి. చేతిలో అసలు ధనం అనేది నిలవట్లేదు. భవిష్యత్తు గురించి బెంగ పెరగటం. పైగా 4వ ఇల్లు అనేది మాతృస్థానం కాబట్టి తల్లికి మీకు మధ్య చిన్న చిన్న వివాదాలు జరగటం కానీ, లేదా వారి ఆరోగ్యం విషయంలో మీకు కాస్త ఆందోళన ఉండటం కానీ, ఇలా మాత్రం మీకు కాస్త భ్రమ కలుగుతుంది. కొంచెం ఆందోళన పడతారు. కానీ ఈ సమయంలోనే స్థిరాస్తి కొనుగోలు విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే ఖర్చు అయిపోతున్నట్లుగా మీకు అనిపించినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా స్థిరాస్తులు కానీ, అంటే లిక్విడ్ క్యాష్ అనేది, మీ కష్టం అనేది ఒక స్థిరాస్తిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. లేదా వాహనంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. రెమెడీస్ విషయానికి వస్తే ఈ సమయంలో ధనుసు రాశి వారు ముఖ్యంగా గురువు సంబంధించినటువంటి పరిహారాల కంటే కూడా శనికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించడం మంచిది. ముఖ్యంగా అంటే మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞాలు, యాగాలు, హోమాలు, శాంతులు ఇవేమీ చేయించాల్సినటువంటి అవసరం లేదండి. శని దేనికి ప్రసన్నమవుతాడు అంటే ముఖ్యంగా ఇంట్లో వృద్ధులను కానీ, అంటే ఎవరైతే వయసు పైబడిన వారు ఉంటారో వారికి సేవ చేయటం, లేదా వారు లేనట్లయితే మీ తల్లిదండ్రులే దైవంతో సమానం అండి. వారికి సేవలు చేయటం, వారు చెప్పింది వినటం, వారికి ఎదురు చెప్పకపోవటం, ఇంతవరకు మిమ్మల్ని కష్టపడి పెంచారు. ఈ సమయంలో మీరు వారి కష్టాన్ని భుజాన పైన వేసుకుని వారికి శ్రమను తగ్గించినట్లయితే శని అటువంటి విషయాలకు ప్రసన్నమవుతాడండి.